మనం ఎదుగుతుంటే తొక్కేటోళ్ళు మస్తు మంది ఉంటారు, మన పక్కనే ఉంటారు. అట్లాంటిది మీ లైఫ్లో ఏమైనా, అంటే మీరు రాసిన స్టోరీస్లో కానీ లేకపోతే మీరు మీరు చేస్తున్న సినిమాలు కానీ ఏదైనా మీ స్టోరీని ఏమైనా తీసుకొని అట్లా ఏమైనా చేయడం ఏమైనా జరిగిందా మీ లైఫ్లో ఏమైనా? అంటే చాలా జరుగుతూ ఉంటాయి, చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు. అంటే చిన్న విషయాలు ఏంటి అంటే, ఇప్పుడు ఒక డైలాగ్ నేను రాశాను, అది నేను రాసినట్టుగా చెప్పుకునే బ్యాచ్ కొంతమంది ఉంటారు. కొంతమంది హీరోకి నేను ఏదో పేరు పెడతా, పేరు పెట్టడంలో ఏముంది, పెడతాం. దానికి డైరెక్టర్ కూర్చుని ఈ హీరోకి ఈ పేరు ఎందుకు పెట్టామంటే దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పి, దానికి ఒక స్టోరీ చెప్పి, ఇవన్నీ చెప్పే వాళ్ళు జరిగాయి. అలాగే నా కథను లేపేసి, అంటే మనం జస్ట్ అట్టును దోసిని తిరగేసినట్టుగా వాళ్ళు తిరగేసేసి కథను రివర్స్ చేసి సినిమా తీసి హిట్ కొట్టి అప్పులు తీర్చుకొని, నాకు ఇప్పుడు ఒక కథ పోయిందనుకోండి, ఒక ఐడియా పోతే నేను 100 కథలు రాయగలను, ఇవాళ కాకపోతే రేపు అమ్మగలను, అది పెద్ద ఇష్యూ కాదు. బట్ దానివల్ల వాళ్ళు చేసిన మోసం వల్ల నేను కొంత పర్సనల్గా నష్టపోయాను. అంటే మా అమ్మాయి పెళ్ళి ఆ కథ మీద డబ్బుతో చేద్దాం అనుకున్నాను, నేను వాళ్ళు మోసం చేయడం వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయి నాకు రావాల్సిన పేమెంట్స్ రాక మా అమ్మాయి పెళ్ళి 3 ఏళ్ల పాటు వాయిదా వేసి మళ్ళీ ఇంకొక కథ రాసి అమ్మి చేశాను నేను. సో ఇలాంటివి చేసినప్పుడు నాకు వాళ్ళ మీద అంటే వాళ్ళ నా కథ కొట్టేసి వాళ్ళు అప్పులు తీర్చుకున్నారు పోన్లే అనుకోవాలో, లేక వాళ్ళు ఇలా దిగజారిపోయారా అన్న బాధ అనిపిస్తుందో, అది నాకు అర్థం కాదు. అంటే నేను అనుకుంటే పెద్ద పేర్లు చెప్పడం పెద్ద విషయం కాదు. ఆ డైరెక్టర్, ఆ హీరో, దానికి సంబంధించిన వ్యక్తులు, ఆ కథ గురించి నాకు పెట్టిన మెసేజ్లు అన్ని నా దగ్గర ఉన్నాయి, అన్ని నా దగ్గర ఉన్నాయి. మీడియాలో రాశారు, తర్వాత తెలుగు సినీ ఫిల్మ్ రైటర్ అసోసియేషన్ వాళ్ళు పిలిచి అందరికీ తెలుసు. నా కథ అంతమంది చాలా మంది రిజిస్టర్ చేశాను, అందరికీ తెలుసు. నువ్వు వచ్చి ఒక కంప్లైంట్ మేము ఎంతో కొంత తెప్పిస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర ఇంట్లో దొంగతనం చేసి నా డబ్బులు కొట్టేసి మళ్ళీ నాకు ముష్టి పడేస్తామనంటే ఎలా తీసుకుంటా నేను? నాకు వద్దు. అంటే నేను ఒకసారి తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఇంటర్వ్యూలో నేను విషయాలు మాట్లాడలేను నేను. లేకపోతే బాధ పెయిన్ ఉందనుకో, బాధ కోపం ఉందనుకోండి, నేను ఎప్పుడూ మాట్లాడతాను. ఒక 10 లక్షలకు 10 నెలలు అమ్ముడిపోయాయి అనుకోండి, నా బాధని కోపాన్ని నేను అమ్మేసుకున్నట్టే. అది నేను చేయలేదు అంతే. నిజంగా నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఎందుకంటే ఆ మెంటాలిటీ అనేది ఫ్యాన్ అయితే ప్రాబ్లం లేదు, ఫ్యాన్ సెషన్ పెట్టి నా డబ్బులు అడగండి. లేదు బ్రో, నేను అసంటే కాదు. అర్థమవుతుంది. అంటే అలాంటి మెంటాలిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు అందరం చేసేది పైసల కోసమే. అట్లాంటిది మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం ఇంకొకరిని దానం పెట్టదు అనేది చాలా సూపర్ గ్రేట్. అయితే మీ మేడం మీ మిస్సెస్కి బాగాలేనప్పుడు కూడా అంటే సహాయం చేయడం అనేది పక్కకు పెడితే ఇన్ టైంలో మనకి ఏదైతే సహాయం అందుతుందో దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే ఆ సెకండ్ నుంచి మన లైఫ్ వేరేలా ఉంటుంది. అంటే ఇట్లా మీ మిస్సెస్కి కొంచెం హార్ట్ అటాక్ రావడం కానీ, లేకపోతే మోహన్ బాబు గారు అండ్ మంచు విష్ణు గారు మీకు హెల్ప్ చేయడం కానీ, అది ఇట్లా జరిగింది అదంతా? అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ తనకి చెయ్యి నొప్పి, భుజం లాగేస్తుంది, గుండెలు నొప్పి ఉంది అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము మధ్యాహ్నం ఎప్పుడో నొప్పి వస్తే ఈవినింగ్ వెళ్ళి నైట్ టైంకి అది హార్ట్ అటాక్ కింద డిసైడ్ చేశారు, ఎమర్జెన్సీ వార్డులో ఉంచారు. సో రూమ్లోకి అడ్మిట్ చేయాలంటే సమ్ ఎక్స్ అమౌంట్ ఏదో కట్టాలి. సరే అప్పటికప్పుడు నేను మా అల్లుడి దగ్గర ఫ్రెండ్ దగ్గర తీసుకుని కట్టేశాను, హాస్పిటల్ అడ్మిట్ చేశాను. నెక్స్ట్ చేయాలంటే ఒకటి తనకున్న హెల్త్ ఇష్యూలు ఇమ్మీడియట్గా స్టెంట్ చేయడానికి లేదు, అదొక ఐసీయూలో ఉంచాల్సి వచ్చింది, డబ్బులు అవుతున్నాయి. సో అప్పుడు కన్నప్ప సినిమా షూటింగ్ అయిపోయింది, నాకు రావాల్సిన పేమెంట్ బ్యాలెన్స్ కూడా అయిపోయింది. సో విష్ణు గారి కొత్త ప్రాజెక్ట్ వర్క్లో నేను వెళ్ళాలి, దానికి ఆయన అడ్వాన్స్ ఇస్తా ఉన్నారు. ఈలోగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో విష్ణు గారికి మోహన్ బాబు గారి ఇద్దరికి మెసేజ్ పెట్టా ఇలా జరిగిందని. అంటే మోహన్ బాబు గారు అకౌంటెంట్ చేత కొంత అమౌంట్ పంపించారు, ప్రసాద్ నువ్వు బాధపడకు మేము అందరం ఉన్నామన్నారు. విష్ణు గారు కూడా అమౌంట్ పంపించారు. సరే ఒక అమౌంట్ ఏదో పంపించారు, నాకు సరిపోలా. ప్రతిరోజు 8 గంటలకి అపోలో నుంచి నాకు బిల్ వస్తుంది. మనకి ఈరోజు గుడ్ మార్నింగ్ మెసేజ్ లాగా ఈ రోజుకి నీ బిల్లు డ్యూ ఎంత, నువ్వు ఎంతవరకు కట్టింది ఎంత, వెంటనే బ్యాలెన్స్ గంటలుగా కట్టు అని వస్తుంది మెసేజ్. సో చూసి ఏంటి అనుకుంటూ సో మీ మెసేజ్ అని విష్ణు గారు ఫార్వర్డ్ చేసేవాడు. ఆయన పాపం ఏం ఇరిటేట్ అయ్యి ఉండరు, ఒకవేళ అయినా కూడా ఆయన చాలా సహృదయంతో ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నాకు బ్యాలెన్స్ పేమెంట్స్ ఎంత ఉన్నాయి అన్నీ అని కట్టి క్లియర్ చేసి హాస్పిటల్ నుంచి నా వైఫ్ బయటకు రావడానికి మోహన్ బాబు గారు, విష్ణు గారు అలా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు, మోరల్గా సపోర్ట్ చేశారు. సో అది నేను మర్చిపోలేని విషయం. అంటే ఈ ప్రపంచంలో నాకు ఏదైనా జరిగినా కూడా నేను పెద్ద ఏం ఫీల్ అవ్వను. నాకు అలా అనారోగ్యం వచ్చినా, ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ అయినా, నా వైఫ్కి ఏదైనా జరిగిందంటే మాత్రం వచ్చినా నేను తట్టుకోలేను. అంటే తనంటే నాకు బాగా చాలా ఇష్టం.
అంటే ఎవరికైనా వాళ్ళ భార్యల మీద భర్త మీద పర్సనల్ ఇష్టం ఉంటుంది, అది అందరూ స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ బట్ నాకు చాలా చాలా స్పెషల్ తను.